భారత్ మాతాకి. కేంద్ర మంత్రివర్యులు హోంశాఖ సహా మంత్రి బండి సంజయ్ గారిని మాట్లాడాల్సి కోరుతాను. భారత్ మాతా की అయ్యో ఆగండి 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 భారత్ మాతా की భారత్ మాతా की రామ లక్ష్మణ జానకి రామ లక్ష్మణ జానకి వందే వందే జై శ్రీరామ్. జర గట్టిగా దండం పెడతా. ఇలా జై శ్రీరామ్ అంటే మనం ఇచ్చే నినాదంతో జై శ్రీరామ్ అంటే కడుపు నింపుతుందా, పైసలు పడతాయా అని కాంగ్రెస్ వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు విన్నారా లేదా? ఇప్పుడు మనం ఇచ్చే నినాదంతో కాంగ్రెస్ వాళ్ళ బీఆర్ఎస్ వాళ్ళ చెవులకి రక్తం గారాల గట్టి ఇవ్వాలి. అందరి చేతులు జై శ్రీరామ్ జై శ్రీరామ్. నరేంద్ర మోడీ గారి నాయకత్వం, నితిన్ నబీన్ గారి నాయకత్వం, రామచంద్రరావు గారి నాయకత్వం, భారత్ మాతాకి. పాపం జై శ్రీరామ్ అంటే భయపడుతున్నా. జై శ్రీరామ్ నినాదమే ఇలా పశ్చిమ బెంగాల్లో జై బెంగాల్ జై శ్రీరామ్ నినాదంతో అధికారంలోకి వచ్చినామన్నా. అస్సాంలో కూడా జై శ్రీరామ్ నినాదంతో అధికారంలోకి వచ్చామన్నా. నెక్స్ట్ తెలంగాణలో వచ్చేది జై శ్రీరామ్ జై తెలంగాణ. ఏం నినాదం? జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్. ఇలా కూడా అంటాడు జై శ్రీరామ్ అంటే కడుపు నింపుతుందా అన్నాడు. నింపుతుందా నింపదా అన్న? రే జై శ్రీరామే మా లోపల ఆవేశాన్ని నింపేది, జై శ్రీరామే మా లోపల ఆలోచన నింపేది, జై శ్రీరామే మా లోపల పౌరుషం నింపేది. ఈ జై శ్రీరామ్ నినాదమే నీ గడిలు బద్దలు కొట్టిన విషయాన్ని ఆ కుటుంబ పార్టీ కేసీఆర్ పార్టీ మర్చిపోయినట్టున్నా. ఆ రోజు జై శ్రీరామ్ నినాదంతోనే జై శ్రీరామ్ నినాదం మారు మోగింది కాబట్టి నీ గడిలు బద్దలు కొట్టి నిన్ను ఫామ్ హౌస్ కు పరిమితం చేసిన నినాదమే నా జై శ్రీరామ్ నినాదం అన్న విషయాన్ని గుర్తుంచుకో. ఇలా మోడీ గారు జై శ్రీరామ్ నినాదం పెట్టుకొని 9,400 కోట్ల రూపాయలు ఇవాళ తెలంగాణ రాష్ట్రానికి ఇచ్చిందన్న. మోడీ గారు జై శ్రీరామ్ నినాదంతోనే ఈ తెలంగాణ రాష్ట్రానికి అభివృద్ధి నిధులు ఇస్తుండనా. ఇలా మోడీ గారు నిధులు ఇచ్చడం వరకు ఇవ్వబట్టే తెలంగాణ రాష్ట్రంలో పాలన కొనసాగుతుంది తప్ప మోడీ గారు లేకుంటే ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం నడిచే పరిస్థితి లేదు. మేము నిధులు తీసుకొస్తున్నాం, మోడీ గారు నిధులు ఇస్తున్నారు తెలంగాణ రాష్ట్రానికి. మేము తెలంగాణ రాష్ట్రానికి నిధులు తీసుకొస్తే మీరేమో తెలంగాణ నుంచి నిధులను పైసలను ఇవాళ ఢిల్లీకి మోస్తున్న కాంగ్రెస్ వాళ్ళు. ఇలా మోడీ గారు హిందీలో మాట్లాడతారు. ఇలా మోడీ గారు హిందీలో మాట్లాడే ఏ హామీని కూడా విస్మరించుకొని ఇలా నెరవేర్చే ప్రయత్నం చేస్తున్నాను మోడీ గారు. ఇలా ప్రియాంక గాంధీ వచ్చిందన్న తెలంగాణ రాష్ట్రానికి, రాహుల్ గాంధీ వచ్చిన తెలంగాణ రాష్ట్రానికి ఎన్నికల సమయంలో ఏమైంది? హిందీలో మాట్లాడి 6 గ్యారెంటీలు అమలు చేస్తామన్న రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ హిందీలో మాట్లాడే వ్యక్తులు ఇవాళ కనీసం 6 గ్యారెంటీల గురించి మాట్లాడకుండా ముఖం చెల్లకుండా తెలంగాణకు రావడం బంద్ చేసి ముఖం కిందికేసి పారిపోయిన విషయాన్ని కాంగ్రెస్ పార్టీ నాయకులు గుర్తించాలి. అందుకే మా కార్యకర్తల పట్ల జోష్ ఉందన్న. ఈ జోష్ చూస్తే, మీ ఆవేశం చూస్తే, మీ లోపల ఉడుకు రక్తాన్ని చూస్తే, మీ పౌరుషం చూస్తే ఇవాళ కాంగ్రెస్ వాళ్ళు బీఆర్ఎస్లకు ఇవాళ నైట్ అండ్ రాత్రి నిద్ర పట్టదన్న. బెంగాల్లో గెలిస్తామన్న, బెంగాల్ వట్టి గెలవలేదన్న, బెంగాల్ వట్టి గెలవలేదన్న. ఇలా బెంగాల్ కార్యకర్తలు కానీ కేరళ కార్యకర్తలు కానీ, సరే కేరళలో ఓడిపోవచ్చు, అతి త్వరలో తెలంగాణ కేరళలో అధికారంలోకి వస్తామన్నా. ఇవాళ బెంగాల్లో అనేక మంది కార్యకర్తలు బలిదానం అయిపోయారక్క, అనేక మంది కార్యకర్తలు బలిదానం అయిపోయారన్న. మహిళా మోర్చా కార్యకర్తలు రేపు చేసి చంపిరన్న, కార్యకర్తలను కట్టేసి వాళ్ళ తల్లిదండ్రులను చంపిరన్న, తల్లిదండ్రులను కట్టేసి కార్యకర్తలను ఇంట్లో వేసి దగ్ధం చేసిరన్న. 300 మందికి పైగా
ఇవాళ బెంగాల్లో కార్యకర్తలు బలిదానం చేస్తే ఇలా కార్యకర్తల బలిదానాన్ని నా నరేంద్ర మోడీ నా అమిత్ షా వృధా ఓనేలదన్నా ఎట్టి పరిస్థితుల్లో కసితోని సంకల్పంతోని ఇలా బెంగాల్లో ఎట్టి పరిస్థితుల్లో అధికారం రావాలని చెప్పి కార్యకర్తలు కష్టపడి పనిచేసారు కాబట్టి కార్యకర్తల బలిదానం వృధా ఓనికుండా ఇలా బెంగాల్లో అధికారంలోకి వచ్చినామన్నా. ఇలా కేరళలో కూడా బలిదానం చేసినా. నేను ఒక మీటింగ్ పోయినా కేరళలో ఏబీవీపీ ర్యాలీకి పోయినా. ఒక నాయకుడు బ్రహ్మాండంగా స్పీచ్ ఇస్తున్నాడు, జోష్ వస్తున్నది. ఆ నాయకుడు మాట్లాడి ఒకటిసారి ఇక్కడ నుండి ఇంతసారి కళ్ళు బయటకు వచ్చిందన్న. ఆశ్చర్యపోయినాం. ఏందని చూస్తే నన్ను పిఎఫ్ఐ గుండాలు నా కన్నును పీకేసారు. నాకు పెట్టుడు కన్ను, నన్ను చేతులు రెండు కట్టేసి ఈ పిఎఫ్ఐ మైనార్టీ ముస్లిం గుండాలు ఇలా నా కన్నును పీకేస్తే పెట్టుడు కన్నుతో నేను ధర్మం కోసం సమాజం కోసం నేను నమ్మిన సిద్ధాంతం కోసం పనిచేస్తున్నా తప్ప నేను పారిపోలేదని చెప్పిన వ్యక్తి ఆ కార్యకర్త అన్న. అంతెందుకన్నా ఇలా రాజ్యసభలో సుందరం మాస్టర్ రెండు కాళ్ళు నరికేస్తే ఇప్పటికి పెట్టుడు కాళ్ళతోని వాళ్ళ ధర్మం కోసం దేశం కోసం పార్టీ కోసం పనిచేస్తున్న వ్యక్తిని గుర్తించి నా నరేంద్ర మోడీ రాజ్యసభ మెంబర్ ఇచ్చిన విషయాన్ని మనం మర్చిపోద్దన్నా. అదే తెలంగాణ రాష్ట్రంలో అనేక మంది కార్యకర్తలు ఓడొడుకున్నామన్నా. ఎదురుస్తున్నా వాళ్ళ ఆత్మలన్నీ పైనుంచి మేము బలిదానం అయిపోయినాం, మీకు బలిదానం చేసే అదృష్ట అవకాశం మీకు లేదు. మా కోసం పనిచేయండి, మా లక్ష్యాన్ని నెరవేర్చండి, మా బలిదానాన్ని గుర్తించండి, తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీని అధికారంలోకి తీసుకురండి అని చెప్పి ఆ పైన ఉన్నటువంటి అమర వీరులు మనకు కోరుతున్నా. ఒక్కసారి గుర్తుంచుకోండి. చిన్న అభిప్రాయ భేదాలు ఉంటాయన్న, వాటిని పక్కకు పెట్టాలి. మన ఒక ఫ్యామిలీ, ఒక కుటుంబం, ఇంత పెద్ద మా సైన్యం ఉంది, ఇంత పెద్ద మా కుటుంబం ఉందని భావించే ఈ వేదిక మీద నాయకులం అందరం కూడా కలిసి కట్టుగా ఈ తెలంగాణ రాష్ట్రంలో మోడీ రాజ్యం కోసం, రామ రాజ్యం కోసం ఇలా పరితపించి 24 గంటలు కష్టపడి పనిచేస్తున్నామన్నా. ఒక్కసారి ఆలోచించండి. ఈ తెలంగాణ రాష్ట్రంలో నిధులు ఇచ్చేది మనం, ఇలా అభివృద్ధి చేస్తున్నది మనం. ఇవాళ రైతులు రోడ్ల మీద చూస్తే కొనుగోలు ఇప్పటికీ ప్రారంభించకపోవడం వలన ఇప్పటికే కొనుగోలు పూర్తి కావాలి. వర్షాలు పడి వడగల వానలు పడి వాళ్ళ రైతులు రోడ్ల మీద పడిగాపులు కాస్తే ఇంతవరకు కొనుగోలు ప్రారంభించకుండా రైతులను హరిగోస పెడుతున్న ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. ఇలా పైసలు ఇచ్చింది మనం, కొనుగోలుకు డబ్బులు ఖర్చు పెట్టేది మనం, నిధులు ఇచ్చేది మనం, మధ్యవర్తితో వహించి కొనుగోలు ప్రారంభించకుండా రైతులను నడ్డి విస్తున్న ప్రభుత్వం ఇలా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. ఉద్యోగులకు డిఏ లేవు, పిఆర్సీ అమలు లేదు, నిరుద్యోగులకు ఉద్యోగం లేదు, నిరుద్యోగ వృద్ధి లేదు, విద్యార్థులకు భరోసా కాలేదు, 2500 మహిళలకు లేవు, 4000 రూపాయల ఆసరా పెన్షన్ లేదు, అందరికీ రైతు భరోసా లేదు, అందరికీ రైతు బోనస్ లేదు. వాళ్ళు ఏమీ లేకుండా ఇలా 6 గ్యారెంటీలు పక్క పెట్టి కేవలం ఢిల్లీకి పైసలు పంపడే లక్ష్యంగా ఇలా రేవంత్ రెడ్డి ప్రభుత్వం పనిచేస్తున్న విషయాన్ని ఒక్కసారి గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇలా ఇచ్చేది మనమన్నా. ఒక్కసారి నాతో పాటు చెప్పండి అన్న. ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజనకు బియ్యానికి పైసలు ఇచ్చేది ఎవరన్నా? వాళ్ళ బియ్యానికి పైసలు ఇచ్చేది నరేంద్ర మోడీ ప్రభుత్వం అన్నా. స్వచ్ఛ భారత్ మిషన్ పైసలు ఇచ్చేది ఎవరన్నా? జాతీయ రహదారిలో పైసలు ఇచ్చేది ఎవరన్నా? రైల్వే నిధులు ఇచ్చేది ఎవరన్నా? శ్మశాన వాటికలకు పైసలు ఇచ్చేది ఎవరన్నా? కొనుగోలుకు పైసలు ఇచ్చేది ఎవరన్నా? వాళ్ళ శ్మశాన వాటికలకు పైసలు ఇచ్చేది ఎవరన్నా? అన్ని నిధులు మనమే ఇస్తుంటే, వేల కోట్ల రూపాయల నిధులు మనకు వస్తుంటే ఇవాళ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మాకు ఏమి ఇస్తలేదని ఎలా భారతీయ జనతా పార్టీ ప్రభుత్వాన్ని బదనాం చేసే ప్రయత్నం చేస్తే అడ్డుకోవాల్సిన బాధ్యత మనకుదన్నా. ఇలా సనాతన ధర్మం కోసం పనిచేస్తామన్నా, ఈ తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసం పనిచేస్తామన్నా. సనాతన ధర్మం లేని భారతీయ జనతా పార్టీ లేదు. అరే 80% హిందువుల కోసం పనిచేసే పార్టీ నా భారతీయ జనతా పార్టీ. మేము ఒక వర్గానికి కొమ్ముగాయం, ఒక వర్గాన్ని వ్యతిరేకించాం. మేము సనాతన ధర్మానికి అడ్డొస్తే, నా ధర్మాన్ని హేళన చేసే ప్రయత్నం చేస్తే, నా సమాజాన్ని చీల్చే ప్రయత్నం చేస్తే ఏ భారతీయ జనతా పార్టీ కార్యకర్త
ఊరుకునే ప్రసక్తి లేదు. మేము అల్లాను కించపరచలే, మేము యేసు ప్రభుని కించపరచలే, కానీ నా రాముని కించపరిస్తే, నా భగవంతుని కించపరిస్తే, నా సమాజాన్ని హేళన చేసే ప్రయత్నం చేస్తే ఊరుకునే ప్రసక్తి లేదన్న విషయాన్ని కాంగ్రెస్ పార్టీ, వాళ్ళ కమ్యూనిస్టు పార్టీలు కానీ బీఆర్ఎస్ పార్టీ కానీ గుర్తుంచుకోవాలి. అందుకే భారతీయ జనతా పార్టీ కార్యకర్తలారా అందరం కలిసి పనిచేద్దాం. నేను ఏ రోజు కూడా పార్టీ తల వంచుకునే పని చేయనన్నా. ఇలా పార్టీ కోసం పనిచేస్తాం మేమందరం కూడా. ప్రతి భారతీయ జనతా పార్టీ కార్యకర్త జై శ్రీరామ్, భారత్ మాతాకి జై అని నేను భారతీయ జనతా పార్టీ కార్యకర్తలని చెప్పి తలెత్తుకొని సగర్వంగా తలెత్తుకునే విధంగా పనిచేస్తాం తప్ప పార్టీకి తల వంచే పని చేయనన్నా. చాతగాని మూర్ఖులు, ధైర్యంగా రాజకీయంగా ఎదుర్కోలేని దద్దమ్మలు ఇలా ఏదో చేసి బండి సంజయ్ని గాని భారతీయ జనతా పార్టీని ఇబ్బంది పడితే నేను ఫామ్ హౌస్ లో ఎలుకని కాదన్నా, ఫామ్ హౌస్ లో ఎలుకని కాదన్నా. నేను నా అయ్య పేరు చెప్పి రాజకీయాలు రాలేదన్నా, నా తాత పేరు చెప్పి రాజకీయాలు రాలేదన్నా, ఏదో జెండా పెట్టి అంటే రాలేదన్నా. నేను కాశాపు జెండాను, కమలపు జెండాను భుజం మీద మోసుకొని సామాన్య కార్యకర్తగా నా రాజకీయం ప్రారంభించి ఒక రాష్ట్రీయ స్వయం సేవకగా, ఒక ఏబీవీపీ కార్యకర్తగా, ఒక యువమోర్చా కార్యకర్తగా, ఒక నరేంద్ర మోడీ శిష్యునిగా భారతీయ జనతా పార్టీ కార్యకర్తగా పనిచేస్తున్నప్ప సగర్వంగా భారతీయ జనతా పార్టీ కార్యకర్తని తలెత్తుకొని తిరిగి పనిచేస్తున్నప్ప తల వంచే పని చెయ్యన్నా. నన్ను నమ్మండి అన్నా, తప్పుడు ప్రచారం నమ్మకండి అన్నా. మా ఎంబడి ఉండండి, ఇక వదిలిపెట్టే ప్రసక్తే లేదు. ఈ రోజు నుంచే మోడీ గారు ఈ రోజు వచ్చిపోయిన తర్వాత ఈ రోజు నుంచే తెలంగాణ రాష్ట్రంలో ధర్మం, తెలంగాణ అభివృద్ధి, ధర్మం ఆధారితంగా తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలంటే జై శ్రీరామ్, జై తెలంగాణ, జై శ్రీరామ్, జై శ్రీరామ్. ధన్యవాదాలు. జై శ్రీరామ్, జై తెలంగాణ.